సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే దోస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎక్కడైనా ఆడబోతున్నాం. సో మీరైతే చూడొచ్చు, ఇది కొత్త ఐడి. నా పాత ఐడి అయితే ఎట్లనేమో గైస్, అది ఆన్ అయితే లేదని డిలీట్ చేసేసే వరకు పోయింది. నా ఐడియా పోయింది గైస్ డైరెక్ట్. ఇక నేను వేరే వాళ్ళకి ఎవరికైనా అడిగితే వాళ్ళందరూ ఏమంటారు, బ్యాన్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇక నేను బిట్టాను అదే అనుకుంటున్నా, బ్యాన్ అయిపోయింది అనుకుంటా గైస్ నా ఐడి. ఇక ఏందో ఏమో నా ఐడియా పోయింది. కొత్త ఐడి స్టార్ట్ చేసి ఇంతకాలం ప్రోగ్రెస్ చేసినా గైస్ అయినా కానీ. సో ఒక వెపన్ వచ్చింది, ఇందులో చూడొచ్చు మీరు, డ్రిల్ షాట్ అనేది. కానీ నాకు ఎందుకో ఇది తీయబుద్ధి అవుతలేదు కాబట్టి తీస్తలేను. ఉట్టే వేస్ట్ గైస్. ఈ టోకన్ వస్తే తీస్తా దీంతో కన్ఫామ్గా. ఒకటి వస్తుంది ఎట్లా దీంతో అది తీస్తా. మెక్కొచ్చింది గైస్ మంచిది. స్పెషలైజేషన్ స్ప్రీలో తీస్తా, లక్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. లక్కుతో వచ్చింది అనుకోండి, నేను దాని వీడియో బిట్టా నెక్స్ట్ కన్ఫామ్ అదే వస్తుంది. సో ఇప్పటికైతే మనం మన సైలో లాంచర్ గేమ్ ప్లే చూద్దాం. అవును కదా, సైలో లాంచర్ ఇవ్వాలి. వీడియో స్టార్ట్ చేసేస్తాను నేను. తుట్టి కష్టం మ్యాచ్ ఒకటి, ర్యాండమ్ మ్యాచ్ కాదు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన పారాగాన్ అయితే సైలో లాంచర్స్తో వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోదాం. దీని రేంజ్ అయితే 90 మీటర్స్ గైస్. 90 M1 వస్తుంది ఆడ. అప్పుడు మనం కొట్టాలి. ఇద్దరు వస్తారు గైస్, ఇద్దరికి ఇచ్చుకుంటా. దూరా ఫస్ట్ నీకే. అప్పా ఒక్క బుల్లెట్ పడలేదు గైస్. ఏం పడ్డాయి, ఒక్క బుల్లెట్ పెట్టాం వాళ్ళే. చెయ్యి ఏం డ్యామేజ్ పడ్డది గైస్ ఆయనకి. చచ్చిపోయినాడు. అరే అమ్మ, ఇవి జర చూసి కొట్టాల్సి వస్తుంది గైస్. అరే షీట్, డ్యామేజ్ మస్తు ఇస్తుంది గైస్. కానీ లాస్ట్ సెకండ్కి వచ్చి ఆగిపోయాడు. ఇంకా నిడవలే నా షాట్ని. గోడవతలోకి వెళ్ళిపోయినాను కొడి. చెయ్యి పడలేవు గైస్, మళ్ళా కొట్టాలి. ఇంట్లో పడుతున్నాయి. అయ్యి ఇంకొక కిల్. అరే ఇదొక, అరే నా ఇంకొకటి వచ్చి కూర్చొని వేసాడు. చలో కిల్ అయిపో. సచ్చిండు. ఏం కిల్స్ వెళ్తున్నాయి గైస్. అరే ఒకడు అయిపోగానే ఒకటి వస్తుంది గైస్, కాబట్టి కిల్స్ వెళ్తున్నాయి. ఇది రష్ చేస్తుంది ఆ మీదకి షార్ట్ గన్స్ విత్. ఇది దాని బుల్లెట్ సీడ్ వస్తుంది. అమ్మా ఏం బతికినా గైస్. ర్యాంపేజ్ 9 కిల్స్ ఇన్ రా. నెమిసిస్ మళ్ళొక కిల్. గాడ్ లైక్. ఇంకొక కిల్. హ్యూమిలియేషన్. ఇంకొక కిల్. రే 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 కిల్స్ ఏమి వెళ్తున్నాయి కదా దీంతో. ఈయన కొడదాం. ఇంకా హెల్త్ పెంచుకుంటుండు. పడలే, ఒకటి పెట్టాం. ఒకటి పడ్డది. ఇంకి కొట్లాట మధ్యలో చూస్తాం మనం. చెల్లో ఇంకొక కిల్. ఇక మ్యాచ్ అయిపోయింది గైస్, చూసిరా. సో మనమైతే MVP అయిపోయినాం విత్ ఓవర్ 13 కిల్స్. గాడ్ లైక్ ప్లస్ నెమిసిస్. సో ఇప్పుడైతే రియల్ ప్లేస్తో ఆడదాం గైస్. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే మన పారాగాన్ని తీసుకొని వెళ్ళిపోదాం. సో నా ఫేవరెట్ మ్యాప్లోకి నుంచి ఇది బిట్టం ఒకటి, ఎందుకంటే ఇలా దాచుకొని ప్లేస్ మనకి ఇప్పుడే కనిపించేస్తుంది. స్పీడ్ ఉరికిపోదాం. సో గైస్ ఫ్రీగా అయితే మనకి టెంగో వస్తుంది 28 డేస్లలో. అది బిట్టని తీయాలి. సో మంచిగా ఒక 1 ఇయర్ లోపల నా అకౌంట్ మళ్ళీ బ్యాక్ తెచ్చుకుని ట్రై
కిల్ షాట్ అయితే వస్తుంది గైస్, నాకు డర్బీ ఈవెంట్ వస్తుంది కిల్ షాట్ ఒకటి, అది చేసేటప్పుడు నేను. మరి ఆగండి, ఒక కిల్ వచ్చేసింది గైస్ అప్పుడే, ఫస్ట్ బ్లేడ్. అరే మీరు మాట్లాడుకోండి మమ్మీ మెల్లగా, నేను ఎందుకు సీన్కి కొడతా వాడు ఎట్లా వాడు చుట్టూ అన్ని బిల్స్ వేస్ట్ అయిపోయినాయి. ఇన్ని రష్ చేస్తారు ఏంటి, రష్ చేస్తావా తక్కువ షీట్, ఒక్క బిల్ట్ రాలేదు దేశానికి. అన్ని పడ్డాయి ఇల్లు, వీడికి కొడతా నెక్స్ట్. వీడు మస్తు గుర్తున్నా మీదికి, సరే చెప్తా. చీ ఇల్లు వేసిండు, అరే సావరా రే, లాస్ట్కి వచ్చి చస్తలేవు. అమ్మయ్య కింద వచ్చేసింది, మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఈయన్ని కొడదాం. జై డామినేటింగ్ విజయాన్ని కొట్టేసాం అక్కడిక్కడ. మరి ఇది ఒకటి వస్తుంది మన కోసం పట్టుకొని, ఇంకొక కిల్. ఏయ్ తమ్ముడు నా ఇంకెళ్ళ నుంచి వస్తున్నావు, తీసుకోమాలా చెల్లు అన్స్టాపబుల్. మన టీం బేస్ని క్యాప్చర్ చేస్తున్నాడు వేసుడు, అంత దమ్ము వచ్చేసింది దీనికి. ఈయనకి పెడుతూ ఇప్పుడు బియూ అయిపోయిండు. వీడున్నాడు ఇంకొకడు, కిల్స్ కోసం నేనే పోతున్నా గైస్. అబ్బా వచ్చిండు, ముగ్గురు ఉన్నారంట గైస్, అందులోకి ఇద్దరు కనిపిస్తుంది నాకు. ఇప్పుడు పోదాం అక్కడికి, నేను పోదాం. ఈయన కొడతానుగా. అయ్యా నా రీలోడే పెట్టుకోలేదు నేను, ఎండి గారు నన్ను చూస్తలేడు. బాటుగా పడాలా చెల్లో, ర్యాంపేజ్ గైస్. కొత్తగా వచ్చి క్యాప్చర్ చేస్తున్నా. ఇంటి పెట్టంగా వేసేసిన గైస్ ఫ్లోలా. బూమ్ ఇది ఇక్కడి నుంచి వస్తుంది గైస్, దొంగడు ఇది నుంచి రాసేస్తుంది చెప్తుందా. ఈయన్ని కొడతా, ఒక్కడు పడలేదు గైస్. లాంగ్ అండ్ 12 గైస్, ఒకటే షాట్ చచ్చిపోయినా గైస్. నేను పని చేస్తావు ఓకేనా, దారా తమ్ముడు నీది రీలోడ్ అయిపోయినప్పుడు నాకు 2 సార్లు రీలోడ్ అవుతుందిరా. లాంగ్ అండ్ 12 బక్కలేవు పక్కో, ఎలా ఉంది దెబ్బ అదర్స్ కదూ. నేను కొడతా, అరే నా లాంగ్ రేంజ్ ఇవ్వలేరు, షార్ట్ రేంజ్లా భూమి కొట్టయితే కొడదాం అనుకుని రీలోడ్ చేసేసిన మర్చిపోయి. ఇప్పుడు నా మోడ్ సడన్గా ఎవడో వచ్చినా కానీ ఏం టెన్షన్ లేదు, నేను నా రీలోడ్ వేసేసేస్తా. కార్డ్ రీలోడ్ అయిపోతాను, నేను అని కొడతా. అది ప్లాన్, మాస్టర్ ప్లాన్. ఒక్కొక్క 200 150 ఉన్నాడు గైస్. అయిపోయిందిలే, మ్యాచ్ అయిపోయింది. వాళ్ళు 99కి వచ్చేసేసింది. ఇంకెందుకు అయితే నేను చూస్తున్నా. అరే నా గ్రాఫిక్స్ ఆటోమేటిక్ సెట్ అయినాయి గైస్, షాడో కనిపిస్తుంది అది. చూసాం యై మన పారాగాన్ MVP అయింది విత్ ఓవర్ 9 kills. రియల్ మ్యాచ్ అనే 9 kills తీసిన గైస్. సో వీడియోకి అయితే ఎంత అనుకుంటున్నాను, నెక్స్ట్ లెక్చర్ కమెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.